డైరెక్ట్ గా అయోధ్యకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎంతో ఆధ్యాత్మికమైన దినం. ఎందుకంటే అయోధ్య శ్రీ రామ మందిరం కోట్లాది మంది భక్తుల దశాబ్దాల కళ నెరవేరిన రోజు ఇది. కానీ ఈ భవ్య మందిర ఆవిర్భావం వెనుక సుదీర్ఘమైన పోరాటం ఉంది. దశాబ్దాల పాటు నడిచిన న్యాయపరమైన చిక్కుముడులు, ఎన్నో వివాదాల ప్రయాణము ఇందులో ఉంది. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేసింది ఈ రోజే. కొన్ని విషయాలు అయోధ్య రామ మందిరం గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మస్జిద్ కూల్చివేత ఘటన దేశ రాజకీయాల్లోనూ సామాజిక రంగంలోనూ ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత స్టార్ట్ అయిన న్యాయ పోరాటం దేశాన్ని దశాబ్దాల పాటు ఉత్కంఠకు గురిచేసింది. ఒక పక్క రామ జన్మభూమి హక్కుల కోసం హిందూ సంస్థల పోరాటం, మరోపక్క మసీదు పునరుద్ధరణ కోసం ముస్లిం సంఘాల న్యాయ పోరాటం దశాబ్దాల పాటు కంటిన్యూ అవుతూనే వచ్చింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణానికి కేటాయించాలని, ముస్లిం వర్గానికి మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో దశాబ్దాల నాటి సుదీర్ఘ వివాదానికి తెరపడింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఈ తీర్పును గౌరవించడం భారతీయ లౌకిక వాదానికి మరో నిదర్శనంగా నిలిచింది. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తర్వాత వివాదాలు పూర్తిగా సమసిపోలేదు. వాటి స్వరూపం మాత్రం కొద్దిగా మారింది. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు గుప్పించడంతో రాజకీయ దుమారం చెలరేగింది. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కొన్ని విపక్ష పార్టీలు హాజరు కాకపోవడం, ఇది కేవలం మతపరమైన అంశం కాకుండా రాజకీయ లబ్ధి కోసం జరుగుతోందంటూ జరిగిన చర్చలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వాదోపవాదాలకు దారితీశాయి. ఇక ఇటీవల అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించుకున్న కానుకలు, విరాళాల నగదు లెక్కించే సమయంలో కూడా నిధులు పక్కదారి పట్టాయనేది మరో అపవాద. ఈ కేసుకు సంబంధించి ఆలయంలో నగదును లెక్కించే సిబ్బందితో పాటు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా సరే ఈ విరాళాల చోరీ అంశం జాతీయ స్థాయిలో పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. పార్లమెంట్ సమావేశాల సమయంలో విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో పాటు పార్లమెంట్ ఆవరణలో నిరసనలు కూడా చేశారు. స్కిట్లు కూడా ప్రదర్శించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పొలిటికల్ టాక్టిక్స్ కానివ్వండి, లేకపోతే ప్రెసెంట్ జరుగుతున్న స్కామ్స్ కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కానీ ఈ రోజు పవిత్ర రామాలయానికి సంబంధించిన ఇటు భూమి పూజ జరిగిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇదొక ఆధ్యాత్మికమైన దినోత్సవం అనేది అందరికీ తెలుసు. అలా